వైఎస్ఆర్ కాంగ్రెస్ విధానాల పట్ల విసుగు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 8వ డివిజన్ మాజీ కౌన్సిలర్ టిఎన్ స్వామి టీడీపీలో చేరారు. ఆయనకు కండువా కప్పి బడేటి చంటి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో భయాందోళన తొలగాయని, మార్పు మొదలైందని చెప్పారు. వైసీపీ విధానాలు, స్థానిక నాయకత్వం పట్ల విసుగు చెందిన చాలామంది ఇప్పటికే టీడీపీలో చేరారని, ఇంకా అనేక మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రానున్నవన్నీ మంచి రోజులేనని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాసేవకు, డబ్బుకు మధ్య జరిగే యుద్ధంలో కూటమి విజయం సాధించడం తథ్యమన్నారు. సైకో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పారు. ఎందుకంటే ఒక రౌడీ పరిపాలన, ఒక నియంత పరిపాలన నుంచి ఆ పార్టీ బయటపడడానికి, అలాగే బడేటి చంటి గారి నాయకత్వంలో బడేటి చంటి గారిని మంచి జీవితం గెలిపిద్దాం. ఎందుకంటే సెంటిమెంట్ ఉంటుంది, ఏలూరులో ఎవరి పార్టీ గెలిస్తే రాష్ట్ర పరిపాలన అదే పార్టీ ఉంటుంది, కూరగాయలు చూస్తున్నమాట. అందుకనే మనం అందరం కష్టపడి ఇంటింటికి తిరిగి తెలుగు పార్టీ అక్కడి నుంచి తోడ్పడదాం కోరుతున్నాం. 8వ డివిజన్ మాజీ కార్పొరేటర్ టిఎన్ స్వామి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయట్లేదు. ప్రజలందరూ కూడా విరక్తి భావంతో ఉన్నారు. గత 70 ఏళ్ళ నుంచి కూడా ఏదైతే పరిపాలన ఏ విధంగా సాగింది, 5 సంవత్సరాల్లో ఏ విధంగా సాగింది, లోగడ కూడా వీళ్ళంతా మారడానికి గల కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి వ్యక్తి, బాగా పరిపాలించారు. ఆయన కుమారుడు కూడా బాగానే పరిపాలిస్తారన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా వైసీపీ పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. కానీ 5 సంవత్సరాల్లో మరి ఒక నియంతలాగా, ఒక సైకోలాగా ఎవరినైతే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో మరి వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మరి వలసల పరంపరగా మరి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంటుంది, వైసీపీ పార్టీలో కనీసం గౌరవం లేదు, పిలిచి మాట్లాడే పరిస్థితి లేదన్న ఉద్దేశంతో ఇవాళ అనేక మంది ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర రక్షణ కోసం ముందు అందరం కూడా ఒక పార్టీ, ఒక వేదిక మీదకి రావాలి. పార్టీలకు అతీతంగా ఏదైనా రాబోయే రోజుల్లో ఏదైనా ఉంది అనంటే రాజకీయం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండాలి తప్పితే ఇటువంటి నియంత్రణ ద్వారంతో, అణిచివేత ద్వారంతో రాజకీయాలు జరగకూడదు, ఇంకో పార్టీ ఉండకూడదు, ఇంకొక వ్యక్తి ఉండకూడదు అనే విధంగా రాజకీయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అటువంటి విధానం వల్ల రేపు మనం భావస్వేచ్ఛను కోల్పోతాం, వ్యక్తి స్వాతంత్రాన్ని కోల్పోతాం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మోడీ గారు అవ్వచ్చు, ఇటువంటి నియంత పాలన ఏ రాష్ట్రంలో కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో ఒక అంకిత భావంతో ఏదైతే కలిశారో తప్పనిసరిగా ఈ కూటమిలోకి అందరూ రావాల్సిన బాధ్యత, తటస్థులు అందరూ కూడా ఈ కూటమిలోకి రావాలి. రేపు రాబోయే రోజుల్లో ఈ కూటమిని గెలిపే సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ పార్టీలోకి వచ్చినందుకు మరి టిఎన్ స్వామినాథన్ గారిని అభినందిస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా అనేక వలసలు ఉన్నాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వైసీపీ అని కాదు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల నాయకుడు. తప్పనిసరిగా అటువంటి నాయకుడిని మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు తెలిపి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మద్దతుతో కూడా రేపు రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని అంటే కేంద్ర సహకారం కూడా ఉండాలన్న ఉద్దేశంతో మరి బీజేపీని కూడా కలపడం జరిగింది. రేపు రానున్న భవిష్యత్తులో ఈ కూటమి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఏలూరు జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు, దెందులూరు జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, దెందులూరు మండల వైసీపీ అధ్యక్షులు కామిరెడ్డి నాని తెలిపారు. అశోక్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మేము సిద్ధం, మా ఊరు సిద్ధం కార్యక్రమం భాగంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దెందులూరు మండలం చింతలపూడి పంచాయతీ
తిమ్మన్నగూడెం గ్రామంలో పర్యటించిన నేపథ్యంలో ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించిందన్నారు. ఎమ్మెల్యే ప్రచార రథంపై మహిళలు ఉన్నారని, వారిని చూసి కొంతమంది అసభ్యకరంగా సైగలు చేశారని తెలిపారు. అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులను నిలదీశామని, ఎటువంటి ఘర్షణ జరగలేదన్నారు. అయితే వైసీపీ నాయకులు కొట్టారని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి గాయమైనట్లు తలకి బ్యాండేజ్ కట్టుకున్నారని ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము సిద్ధం, మా ఊరు సిద్ధం అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ మహిళలు ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి బ్రహ్మరథం పెట్టారు. ఆహ్వానించడం కూడా ఎమ్మెల్యే గారిని చక్కగా ఆహ్వానించారు. అంతా చక్కగా జరుగుతున్న సమయంలో ఊర్లో మేము తిరగటం జరిగింది. తిరిగేటప్పుడు అందరూ కూడా చక్కగా అభివాదం చేస్తూ, పార్టీలతో సంబంధం లేకుండా మా ఎమ్మెల్యే గారిని అబ్బాయి చౌదరి గారి మంచితనం వల్ల అందరూ కూడా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. కానీ మేమందరం ప్రచారం చేస్తున్న సమయంలో మా ప్రచార రథం ముందు మహిళలు ఉన్నాము. అలాగే ప్రచార రథం మీద కూడా నేను కానివ్వండి, అలాగే మా సర్పంచ్ గారు మహిళ, అలాగే కొంతమంది గ్రామంలో ఉండే మహిళలు, ఎమ్మెల్యే గారు అందరం కూడా ప్రచార రథం మీద ఉన్నాం. వెళ్తూ ఉంటే అతను ఎవరు అనేది తెలియదు, మాకు తెలియదు, ఎమ్మెల్యే గారికి ఎవరో, అతని పార్టీతో మాకు సంబంధం లేదు. అతను ఏ పార్టీ అనేది తెలియదు, అతను ఎస్సీనా బీసీనా ఓసీనా అనేది కూడా ఎవరో తెలియదు. అతను అసభ్యమైన చేష్టలు, మహిళలు ఉన్నామని కూడా లేకుండా అసభ్యమైన చేష్టలు చేస్తుంటే మహిళలకు మాకే చాలా ఇబ్బందిగా అనిపించింది, మాకే కొట్టాలనిపించింది నిజంగా. అప్పుడు అతని చేష్టలు చూసి మన వాళ్ళందరూ కూడా తను తోయడం జరిగింది, కానీ ఎవరో కూడా కొట్టలేదు. ఇప్పుడు మహిళలు అందరం ఉన్నాము, ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, తనకు నచ్చితే ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఎమ్మెల్యే గారు అభివాదం చేశారు, మళ్ళీ అభివాదం చెయ్యాలనే లేదు. కూర్చొని చేశారా, నుంచొని చేశారా, అవన్నీ అనవసరం. సైలెంట్గా ఉండుంటే ఆ పార్టీ ఎవరైనా సరే ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. అతను అసభ్యకరమైన చేష్టలు చేయబట్టే మా అందరికీ కూడా కోపం వచ్చింది. మా వాళ్ళందరూ కూడా తోసారు తను, అంతేగాని కొట్టేసి ఏదో చేసేసారని వీడియోలో పెట్టడం జరిగింది. అవన్నీ అబద్ధం. ఎందుకు అంత అబద్ధ ప్రచారాలు చేసుకొని ఇదంతా చేయాల్సి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఒక లాజిక్ అయితే మిస్ అయ్యాడు. ఒక కుర్రాడు వీడియో అయితే ఒకటి పెట్టాడండి, నా వీడియో చూపిస్తాను. ఆ వీడియో ఏంటంటే, అభివాదం చేశాము, ఎమ్మెల్యే గారు వెళ్తూ ఉంటే అభివాదం చేశాము, ఆ అభివాదం చేస్తుంటేనే అభివాదం చేశాడంట, కూర్చొని చేశాడని కొట్టారని చెప్తున్నాడు. అసలు అభివాదం చేసిన వాళ్ళందరినీ కొట్టాలి అని అంటే ఎమ్మెల్యే గారు నియోజకవర్గం మొత్తాన్ని కొట్టాలండి. నిజంగా అందరూ కూడా ఆయనకి పార్టీతో సంబంధం లేకుండా ఈయన పిలుపు కానివ్వండి, మా ఎమ్మెల్యే గారి పిలుపు కూడా అంత చక్కగా అన్న అనుకుంటూ, తమ్ముడు అనుకుంటూ, చెల్లి అంటూ, అక్క అంటూ చక్కగా పలకరించే వ్యక్తిని ఎవరైనా సరే, అతను పార్టీ టీడీపీ అయినా సరే అభివాదం చేయాల్సింది ఆయన మంచితనం ముందు. ఇతనే ఆ టీడీపీ వెబ్సైట్లో పెట్టారు. ఇంతకు ముందు పెద్ద గాయంతో ఒక బ్యాండేడ్తో పెట్టారు. పెద్ద దెబ్బలు తిన్నాడు, అబ్బాయి చౌదరి గారు కొట్టారని చెప్పి, అబ్బాయి చౌదరి మనుషులు కొట్టారని చెప్పి. ఇతనేమో చక్కగా ఊళ్ళో కూర్చొని బెంచ్ మీద మీటింగ్ చెప్తూ ఉన్నాడు. మళ్ళీ సేమ్ ఇదే పర్సన్ బైక్ మీద చూడండి మాటలు చెప్తా ఉన్నాడు కూర్చొని, ఇదే బ్లూ షర్టు సేమ్ పర్సన్. మరి వీడియో కూడా చూపిస్తాను మీకు, ఒకటి అవుతుంది. కనిపిస్తాడా మీకు బ్లూ షర్ట్ అతను? అంటే వీళ్ళు ఆడే డ్రామాలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే, వేరే కాన్స్టిట్యున్సీల్లో బీసీలకి ఎంత పెద్దపేట వేశారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎంత పెద్దపేట వేశారు. మొన్న ఎలక్షన్లో క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇంతకు ముందు ఇచ్చిన దానికన్నా 10 మంది బీసీలకి జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చారు. బీసీలంతా జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ చేసుకుంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు నడుస్తున్నాడు అబ్బాయి చౌదరి గారు. ఈరోజు ఒక బీసీ అయిన నన్ను మా మిసెస్ని తీసుకెళ్ళి జడ్పీ చైర్మన్ చేయడం కానీ, ఇక్కడ పక్కనే ఉన్న ఏలూరు రూరల్ మండలంలో ఉన్న సంజయ్ కుమార్ని వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ చేయడంలో కానీ, అసలు దెనుగురు కాన్స్టిట్యున్సీలో ఏఎంసీ పుట్టాక ఫస్ట్ టైం మేఘాల లక్ష్మణరావు గారు గౌడ సమాజ వర్గం నుంచి ఆయన్ని ఏఎంసీ చైర్మన్ చేయడం కానీ, ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్ద వచ్చుంటే ఆయనతో పాటు ఈయనగా
సమాంతరంగా అబ్బాయి చౌదరి గారు కూడా బీసీలకి పెద్దపేట వేస్తున్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం అంటే ఎన్నడూ లేని విధంగా ఏలూరు పార్లమెంట్ బీసీకి ఇచ్చారు, నరసాపురం పార్లమెంట్ బీసీకి ఇచ్చారు, రాజమండ్రి పార్లమెంట్ బీసీకి ఇచ్చారు. ఇదంతా కూడా ఒకే సామాజిక వర్గాలు రూల్ చేస్తూ ఉన్న పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు సామాజిక న్యాయానికి పెద్దపేట వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బీసీలే నా వాళ్ళు, ఎస్సీలు నా వాళ్ళు, మైనార్టీలు నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ ఈ జనాలందరూ కూడా ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారని చెప్పి ఇటువంటి పిచ్చి ప్రలాపనలు, పిచ్చి నాటకాలు వేస్తూ ఉన్నారు. వాళ్ళకి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఇందాక మా సోదరు అన్నట్టుగా ఈరోజు మహిళలకు చిటికేస్తే తెలుగుదేశం పార్టీ అద్దపాత్రాలకు పోద్దని చెప్పి పచ్చ మీడియా అందరికీ చెప్తూ ఉన్నా. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా 11 మంది రాజ్యసభ ఛాన్స్ వస్తే 4 బీసీలకి పంపించారు. అది కూడా సామాన్యమైన కార్యకర్తల్ని ఆయన రాజ్యసభకు పంపించారు. అట్లానే ఈరోజు బీసీలకి ఆయన ఎమ్మెల్యే సీట్ అనౌన్స్ చేసినప్పుడు ఒక డైలీ లేబర్కి ఒక ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఒక సామాన్య రైతు బిడ్డకి ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఒక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, ఒక సామాన్యమైన లాయర్కి ఇక్కడ నరసాపురం పార్లమెంట్లో ఆవిడకి ఎంపీ సీట్ ఇచ్చాడు. ఇట్లాగా రాజ్యాధికారాన్ని బీసీలకు పంచుతూ ఉంటే అతను ఏం చేయాలో అర్థం పోక ఆ పెత్తందారీ వ్యవస్థలో ఇట్లాగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అంతకన్నా ఎక్కువ ఈ కాన్స్టిట్యున్సీలో అబ్బాయి చౌదరికి కూడా అంతే చిత్తశుద్ధి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి డ్రామాలు వేస్తే అది నిజంగా కూడా తనుదింటాడని చెప్పి అతనితో పాటు అతను ఎవరైతే డ్రామాలు ఆడిస్తున్నాడో చింతనేని ప్రభాకర్ ఆడికి కూడా అదే పరిస్థితి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. విద్యా ఉద్యోగ అంశాలతో పాటు సమకాలీన రాజకీయ పరిస్థితులపై కూడా యువతలో చైతన్యం కలిగి ఉండాలని దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన సంజయ్ బాబీ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది యువత దుగ్గిరాలలోని నియోజకవర్గ కార్యాలయానికి చేరుకుని చింతమనేని ప్రభాకర్ నాయకత్వంలో తెలుగు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ అభినందించారు. రాబోయే ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపు జెండా ఎగరవేయడంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక చొరవ చూపాలని చింతమనేని ప్రభాకర్ సూచించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని, లక్షలాది మంది యువత భవిష్యత్తు అంధకారంగా మారిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, పునర్నిర్మాణం పట్ల, ఉద్యోగ అవకాశాల కల్పన పట్ల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చింతమనేని తెలిపారు. ఈరోజు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించేది యువతే అని, అటువంటి యువతకు రాజకీయ చైతన్యం ఉండాలని, సోషల్ మీడియాను వినియోగించుకుని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చింతమనేని ప్రభాకర్ యువతకు సూచించారు. ఈరోజు ఒట్లూరు గ్రామం నుండి సంజయ్ బాబీ నాయకత్వంలో 50 మంది యువకులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మరి ఈరోజు మా పార్టీలో జాయిన్ అవటం చాలా శుభపరిణామం. 50 మంది కూడా ఒకే ఏజ్ గ్రూప్ అన్నమాట. అంతా 18 నుండి 25 ఏళ్ళు లేపుళ్లే అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మరి మీరు అందరూ కూడా చూశారు. అంటే రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అనేది నిదర్శనం. ఈ జాయినింగే ఒక నిదర్శనం అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్థాయిలాలు ఇచ్చో, ఏదో వాళ్ళకి మాయ మాటలు చెప్పో, అనేక విధమైనటువంటి ఆశలను కల్పించో మేము వాళ్ళని పిలవాల. వాళ్ళు కాళ్ళుగా వచ్చి మేము తెలుగుదేశంలో ఉంటాం, మేము జనసేనలో ఉంటాం, మిమ్మల్ని ఎమ్మెల్యేని చేస్తాం, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేస్తాం, జగన్ పారదోలుతామని వాళ్ళు చెప్తున్న మాట్లాడు.